సో గోశాల ఇది ఎర్రగట్టుగుట్ట దేవస్థానంలో గోవును దర్శించడం, గోపూజ చేయడం అనేది ఎంతో పాజిటివ్ ఎనర్జీ. ముక్కోటి దేవతలకు నిలయంగా ఉన్నటువంటి గోమాత పూజించడం చాలా ఎంతో శ్రేయస్కరం అని చెప్పి పురాణాలలో చెప్తున్నారు, మన పెద్దలు కూడా చెప్పారు. సో చాలా మంది సందర్శకులు వచ్చి కూడా ఇక్కడ గోశాలను సందర్శించి ఈ గోవులకు గడ్డి మేత దానం చేయడం, పెట్టడం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ చుట్టుపక్కల. సో మంచి భక్తి భావంతో నిలిచినటువంటి భక్తజనులు కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అందరికీ నమస్కారం. కుసుమ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మనం ఒక 10 minutes ఫుల్ ఎపిసోడ్ లో ఇంతకు ముందు షార్ట్ లో కవర్ చేసినటువంటి ఎర్రగట్టుగుట్ట దేవస్థానము హసన్పర్తి మండలం, హన్మకొండ జిల్లాలో ఉంది, భీమారం గ్రామంలో. సో దీన్ని మనం ఈరోజు పూర్తి వివరాలతో వీక్షిద్దాం. దాదాపుగా 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఎర్రగట్టు గుట్టగా, ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గా ప్రసిద్ధి చెందింది. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం గ్రామంలో ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఆ యొక్క గుడి వివరాలు, ప్రాశస్త్యత గురించి మనం తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. సో ధన్యవాదాలు. సో ఇది పైకి వెళ్ళడానికి, అంటే పైన మొట్టమొదటి దేవుడు నిలువైనటువంటి ఆ యొక్క విగ్రహాన్ని కానీ, ఆ కొండ దీపాన్ని కానీ మనం దర్శించడానికి ఆ కొండపైకి ఈ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఎడమ చేయి వైపు ఉన్నటువంటి మెట్ల మార్గం. సో దీన్ని కూడా చాలా రినోవేటివ్ చేశారు, మెట్లను కూడా చాలా బాగా చేశారు. సో ఎండను తట్టుకోవడానికి కానీ సో షెడ్ లాగా తయారు చేయడం జరిగింది. ఈ ఎర్రగట్టుగుట్ట కొండ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చినటువంటి దారి ఇది. వరంగల్ జిల్లా బైఫర్కేట్ అయిన తర్వాత దీన్ని హన్మకొండగా చేశారు. అక్కడ జెండా కనిపిస్తుంది, మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ పైదాకా చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి కనుక మనం సిటీ అవుట్కట్స్ చూసేది ఉంటే ఈ రకంగా కనిపిస్తుంది. హనుమాన్ మాల భక్తులు వరుణ్ స్వామి గారు హసన్పర్తి వాస్తవ్యులు ఇక్కడ మనకు కనిపించారు. ఈ యొక్క గుహను కూడా చూపించాడు ఇక్కడ. చెప్పండి స్వామి యొక్క అనుభవం, మీ ఊరు. ఇక్కడ మన 1 year జాతర అవుతుంది స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి భీమవరం నుంచి కళ్యాణం అవుతుంది స్వామి. అసంపత్తి నుంచి దేవుడు వస్తుంది, భీమవరం కళ్యాణం అవుతుంది. ఈ జాతర చాలా బాగా జరుగుతుంది. అందరూ వేరే వేరే విలేజ్ నుంచి అందరు వస్తారు స్వామి. దర్శనం చేసుకొని కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామి. ఇప్పుడు కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనం చూడబోతున్నాము. ప్రత్యక్షంగా నెరిచినటువంటి ప్లేస్ ఇది. ఒక కన్యస్వామి వచ్చి మనకు చూపిస్తున్నారు. సో ఇందులో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా పెట్టారు, చిన్న మార్గం ఇది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సాధ్యమైనంత చూద్దాం. ఈ రోజు కనిపిస్తే మనకు చాలా సంతోషం. చాలా చీకటి ప్రాంతం, అందు లోపల ఉంటాడు. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. సో ఇది చాలా చిన్న గుహ ప్రాంతం ఇది. సో ఇందులో ఈ యొక్క 2 కొండల సొరికే ప్రాంతంలో ఈ లోపల ఇంకా మార్గం ఉంది. అందులో ప్రత్యక్షంగా నిలిచినటువంటి స్వామివారి విగ్రహం ఉంటుంది. నాకైతే ఏం కనిపించట్లేదు ఈ చీకట్లో. సో అయ్యగారు చాలా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సొరికే చాలా లోపలికి ఉంది ఇది. సో ఇది వెంకటేశ్వర స్వామి యొక్క స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ఎర్రగట్టు గుట్ట పై మార్గం ఇది, పైలో ఉన్నటువంటి మార్గము. సో ఇది ఒక సొరంగ మార్గము.
సో మళ్ళీ ఇలా బయటికి రావచ్చు మనం. కొండ చర్యలు కూడా చాలా సహజంగా ఇట్లా పేర్చినట్టు కనిపిస్తున్నాయి. చూడండి. సో చాలా సహజ సిద్ధంగా గుడి మార్గం ఉంది ఇది. చూడండి. సో మళ్ళీ జనరల్ గా పైకి ఎక్కడానికి కూడా ఇక్కడ 3 స్టెప్స్ 4-5 స్టెప్స్ కట్టారు ఇక్కడ. సో అక్కడ గండ దీపం పెట్టేటువంటి ప్లేసు. సో ఇక్కడ ఆయిల్ కూడా చాలా ఉంది. ఎంతో మంది భక్తులు కూడా హనుమాన్ మాలధారణ సమయం ఇది. సో చాలా జాగ్రత్తగా రావాలి మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు. చాలా ఆయిల్ ఉంది ఇక్కడ దీపాలు పెట్టడం. సో అది ఇక్కడ కన్యాస్వాములు కూడా చాలా మంది ఉన్నారు పైన. గండ దీపం పెట్టినటువంటి ప్లేసు ఈ యొక్క గోపురం. చివరి కొండ మీద ఈ యొక్క గోపురాన్ని కట్టారు. సో దానిపైన ఒక పెద్ద జెండా రేపరేపలాడుతా ఉంది. సో మనం ఎర్రగట్టు గుట్ట పైకి చేరుకున్నాము. సో ఇక్కడ కొండల మీద ఒక గోపురాన్ని నిర్మించారు. సో దీని మీద గండ దీపం వెలిగిస్తారు అయ్యవార్లు. సో గండ దీపం దగ్గరికి మనం చేరుకున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. సో మనం ఈ గండ దీపం ఉన్నటువంటి ప్లేస్ నుంచి కనుక మనం వచ్చిన దారి చూసేది ఉంటే ఇలా ఉంటుంది. సో చుట్టూ కొండలు. చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. దిగేటప్పుడు కూడా నూనె ఉంటుంది కాబట్టి పైన కొంచెం జారుతా ఉంటుంది ఇక్కడ. చాలా ఎంతో పుణ్య కార్యం ఇది. ఇంత కొండపైకి వెక్కి ఇక్కడ దీపాన్ని గండ దీపం పెట్టినటువంటి గోపురాన్ని మనం దర్శించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. నా చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. సో ఇన్ని సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అసలు నేను రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పుడు సహజంగా నిలిచినటువంటి ఈ కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంది ఇక్కడ. ఈ కొండలో కూడా మనం చాలా పైకి చేరుకున్నాము. సో ఎంతోమంది కన్యాస్వాములు కూడా ఈ యొక్క గండ దీపాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈరోజు హనుమాను మాలధారణ సందర్భంగా కూడా విశిష్టత చాలా బాగా ఉంది. మేము గణేష్ నగర్ గుల్ల సింగారం డబ్బాల్ అక్కడి నుంచి వచ్చేసాం. ఈ గుట్ట అంటే మాకు చాలా చాలా ఇష్టం. మేము భక్తులం కాబట్టి వచ్చేసాం. ఇది చాలా పవిత్రమైన గుడి అని చెప్పారు మాకు. అందుకే చూడడానికి వచ్చాము. మేము దర్శనం చేసుకొని వెళ్దామని. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఇది మంచి అద్భుతమైన గుట్ట అని మా గురు స్వాములు చెప్పారు. అందుకే మేము ఈడ వచ్చి దీపం చూసి ఇంకా ఆయిల్ ఇట్లా పెట్టి చూడడానికి వచ్చినాం. ఎందుకంటే మాకు దేవుడు ఉండడానికి గురుస్వామి చెప్పిండు. సైడ్ కు లెఫ్ట్ సైడ్ లో ఒక దీపం లాగా పెట్టడానికి ఒక స్తంభం ఏర్పాటు చేశారు. ఇది కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ పైకి వెళ్ళి వెలిగించలేని వాళ్ళు కూడా ఇక్కడ వెలిగించుకోవడానికి కూడా ఇది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి కిందికి రావడం జరిగింది. చాలా గొప్ప సందర్శనాత్మకమైనటువంటి ప్లేస్ ఇది. చాలా విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంది పురాణాలలో గాని చరిత్రలో గాని. సో ఇది క్లుప్తంగా ఎర్రగట్టు గుట్ట యొక్క ప్రాశస్త్యం గురించి వెళ్ళి. సో మళ్ళీ మనం ఈ యొక్క కిందికి పోయిన తర్వాత కూడా మనం అయ్యగారిని కలిసి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెంకటేశ్వర స్వామి ఎర్రగట్టు గుట్ట దేవస్థానము నామాలు. సో ఇది దారి మనం పైకి వెళ్ళడానికి. చిన్న కొండ మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి. ఇది ఎర్రగట్టు గుట్ట. మనం దేవస్థానంలో ఉన్నాము. కింద స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం.
సో ఇది గుడి ప్రాంగణం. సో అందరికీ నమస్కారం. కుసుమ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఈ రోజు కూడా మనం ఈ యొక్క గుడి యొక్క ప్రధాన పూజారి గారు పార్థసారథి గారి దగ్గరకు వచ్చాము. పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అయ్య గారు. మీ యొక్క మాటలలో మన యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి, దాని ప్రాశస్త్యం గురించి మీ మాటలలో విశిష్టత ఏంది అంటే, స్వామివారు ఈ యొక్క నల్లగట్టుగుట్ట మీద కాలు వేసి అక్కడ నచ్చక కుబేరుడికి డబ్బులు కొలవాలని స్వామివారు ఎంబడి పడగానే స్వామివారు వచ్చుకుంటూ నల్లగట్టుగుట్ట మీద కాలేయగానే అక్కడ ఆయనకు స్వామివారికి నచ్చక ఎర్రగట్టుగుట్ట అని ఒక స్టోన్ పగిలి అందులో స్వామి స్వయంభుగా వెలిచాడు. వెలిసిన తర్వాత ఆ యొక్క స్వామివారు ఆ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అర్చకులు అక్కడి నుంచి స్వామి ఇంత దూరం మేము రాలేమని చెప్పగానే మళ్ళీ పసుపు కాళ్ళతోటి కిందికి రాగానే కింద కూడా స్వామివారు దర్శనం ఇచ్చారు. అమ్మవారితో సహా యుక్తంగా స్వామివారు దర్శనం ఇచ్చారు. అదే విధంగా పాల్గొన పౌర్ణానికి యొక్క స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణము 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శేషశయనుడు అన్నట్టు పడుకున్నాడు స్వామివారు. ఇకనో పాము పడిగే శేషశయనుడు, శంకుని చక్రాలు, స్వామివారి అమ్మవారు కాళ్ళు ఒత్తుతున్నది అన్నట్టు. ఇక్కడ రామాంజుల వారు, అక్కడ గోదాదేవి. ఒక భక్తుడు స్వామివారికి వెండి విగ్రహం చేయించాడు. ఆ యొక్క గతంలో యొక్క 100 సంవత్సరాల క్రితం ఆ స్వామివారి ఒక స్టోన్ పగిలి, అందులో పెద్ద స్టోన్ పగిలి అందులో స్వామివారు వెలిచాడు. అందులో స్వామివారు వెలిసి కుబేరుడు వచ్చి, ఏమయ్యా స్వామి, నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ సొరికలే ఉన్నావు, నేను రాలేకుండా ఉన్నాను అని చెప్తే స్వామివారు అందులోనే ఉన్నాడు. అందుకైతే ఆ స్టోన్ పగిలి అందులో స్వామి రాత్రి ఉదయం 12 గంటల ప్రాంతంలో నిట్ట నిలువు ఎండ వచ్చిన ప్రాంతంలో ఆ యొక్క సమయంలో స్వామివారు మంచి దర్శనం ఇస్తారు. స్వామివారికి అక్కడ ప్రత్యేక పూజలు అన్నాయి ఆ యొక్క రోజులలోనే జరుగుతాయి. ఇక్కడ మిగతా రోజులలో ఈ యొక్క జరుగుతుంది అన్నట్టు. స్వామివారికి గండా దీపం అని, తొలిగితే గండా దీపం అని చెప్పి 2 కేజీల వాళ్ళ శక్తి కొలది ఆ యొక్క జాతర అప్పుడు పెడతారు అన్నట్టు. పెట్టి ఈ యొక్క దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. సో ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం, ప్రతిరూపం. ఇది ఎర్రగట్టుగుట్ట దేవస్థానంలో స్టోన్ కే వెలిశారు. మన పార్థసారథి గారు చెప్పిన మాటలలో ప్రత్యక్ష స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది క్లుప్తంగా ఎర్రగట్టుగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ యొక్క కుసుమ ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వారు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.